అందరికీ నమస్కారం. ఈరోజు కథ పేరు అక్క మాట్లాడవు. నా వీడియో కనుక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బయట పెద్ద వర్షం పడేలా నల్లగా మబ్బులతో మూసేసింది. పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళారు నాన్న. అక్కను మా ఇంటికి తీసుకొని వచ్చేయటానికి. పెద్దమ్మ 6 నెలల క్రితం చనిపోయింది. 15 రోజుల క్రితం పెదనాన్న మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. ఆ కొత్త ఆమెకు అక్క అక్కడ ఉండటం ఇష్టం లేదని పెదనాన్న అక్కని ఎక్కడో హాస్టల్లో జాయిన్ చేస్తా అన్నారు. ఆ విషయం నాన్న అమ్మకి చెప్తే అమ్మ అక్కని హాస్టల్లో ఉంచటానికి ఇష్టపడలేదు. మన ఇంటికే తీసుకొచ్చేయండి, మనకు మొదటి బిడ్డగా చూసుకుందామంది. అమ్మ మాటలకు నాన్న కళ్ళల్లో ఏదో వెలుగు కనిపించింది. దానికి అర్థమేంటో నాకు తెలియదు, కానీ చూడటానికి చాలా బాగుంది. అప్పట్నుంచి అన్నయ్య నేను అక్క ఎప్పుడు వస్తుందా అని వెయిటింగ్. ఇదిగో ఈ రోజు నాన్న అక్కని తీసుకొస్తున్నారు. అందుకే ఇంత ఆరాటం. ఎప్పుడు పిల్లి ఎలుకల్లా పోట్లాడుకునే నేను అన్నయ్య ఒకటై కలిసిపోయి అక్కతో ఏమేం మాట్లాడాలో చెప్పుకుంటున్నాం. పనిలో పనిగా బయట వాతావరణాన్ని, ఆ నల్లటి మబ్బులను కూడా బాగా తిట్టుకున్నాం. పెద్ద వర్షం వస్తే అక్క రావటం లేట్ అవుతుంది కదా, అందుకే. అటుగా వచ్చిన అమ్మ మా మాటలు విని మీ అన్న తమ్ముళ్ళకి మరి అక్క ధ్యాస ఎక్కువైపోయింది అంటూ ముద్దుగా విసుక్కుంది. ఇంకో గంటకి నాన్నొచ్చేశారు. నాన్నతో పాటు అక్క కూడా. మా ఇద్దరి సంతోషానికి అవధులు లేవు. అక్కతో మాట్లాడటం మాకేం కొత్త కాదు, కానీ ఇప్పుడు అక్క ఎప్పటికీ మాతోనే ఉండిపోతుంది. అది మా సంతోషం. ఇక నుంచి అక్క మా సొంతం అనే ఫీలింగ్. అక్క ఇంట్లో అడుగు పెట్టగానే అక్క లోపలికి రా అంటూ నేను అన్నయ్య అక్కను చెరో పక్క పట్టుకొని తీసుకొని వచ్చాం. మా సంతోషానికి తగ్గట్లుగా అక్క స్పందించలేదు, కానీ అదంతా మేం పట్టించుకోలేదు. రా దీప, బాగున్నావా అమ్మ అంటూ అమ్మ అక్కని లోపలికి తీసుకుని వెళ్ళింది. తర్వాత అందరం భోజనాలు చేశాం. అమ్మ ఈరోజు మేమిద్దరం అక్క దగ్గరే పడుకుంటామంటూ మారం మొదలుపెట్టాం. అమ్మ చిన్నగా నవ్వుతూ మీ ఇష్టం అంది. ఇంతలో అక్క నా దగ్గరెవరు పడుకోవటం నాకిష్టముండదు, ఏమనుకోవద్దు అంటూ లోపలికి వెళ్ళిపోయింది. మేమంతా షాక్ అయ్యాం. అన్నయ్య నేను ఏడుపు మొహాలు పెట్టాం. పాపం అమ్మ మమ్మల్ని సముదాయించటానికి ఎంత కష్టపడిందో. అక్క స్వభావం ఎప్పుడూ ఇంతే. ఇంతకు ముందు కూడా అక్క ప్రవర్తన చూసి దీనికన్నీ వాళ్ళ నాన్న బుద్ధిలే వచ్చాయి. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ప్రేమించే వారికి విలువ ఇవ్వదు అంటూ బాధపడేది పెద్దమ్మ. కానీ ఎందుకో తెలియదు, తను ఏమన్నా ఎలా ఉన్నా ఎప్పుడూ తనంటే మాకందరికీ చాలా ఇష్టం. కాలం చాలా తొందరగా ముందుకు వెళ్ళిపోయింది. అక్క మాతో కలిసిపోయింది, కానీ తన చుట్టూ తాను ఒక గీత గీసుకొని అందులోకి మమ్మల్ని రానిచ్చేది కాదు. అమ్మ చాలా ప్రయత్నించింది ఆ గీత జరపటానికి, కానీ కుదరలేదు. ఏదేమైనా తను ఎలా ఫీల్ అయినా మేమందరం మా కుటుంబంలో ఒకరిగానే అనుకున్నాం. నేను ఇంజనీరింగ్ 2nd ఇయర్, అన్నయ్య 3rd ఇయర్కి వచ్చాం. అక్క కూడా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది. పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఒక సంబంధం వచ్చింది. చాలా ఉన్నవాళ్ళు, సిరి సంపదలు పుష్కలంగా ఉన్నాయి వాళ్ళకి. అబ్బాయి గలవారు అక్క ఫోటో చూసి చాలా నచ్చి కావాలని వచ్చారు. అక్కకు అబ్బాయి ఫోటో చూపించారు. నచ్చాడనింది. నీ వాళ్ళకి మనం తూగగలమా అని వెనక ముందు చూస్తున్నారు. వాళ్ళ మాటలు విన్న అక్క అమ్మ నాన్నల దగ్గరికి వచ్చి ఎందుకు తూగలేం పిన్ని, వాళ్ళే కావాలని వచ్చారు కదా, ఇప్పుడు వెనకడుగు వేస్తే అదృష్టం మళ్ళీ రమ్మన్నా రాదు. నా పేరు మీద ఉన్న అమ్మ పొలం 4 ఎకరాలు అమ్మేయండి కావాలంటే, తక్కువ అంటే 1 కోటి రూపాయలన్నా వస్తుంది ఆ పొలానికి. మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు. అందుకే అక్కడ ధరలు ఎలా ఉన్నాయో అతని ద్వారా తెలుసుకున్నా. మీరు మొన్న ఈ సంబంధం గురించి చెప్పినప్పుడే అనిపించింది నాకు ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని. అందుకే ఎటువంటి ఆటంకం కలగకుండా అన్నీ జరిగేలా చూడండి. ఆ పొలాన్ని అమ్మేయండి అని టకాటకా చెప్పేసి లోపలికి వెళ్ళిపోయింది. తనెప్పుడూ అంతే, చెప్పాలనుకున్నది చెప్పేసి వెళ్ళిపోతుంది. ఆ మాటలకు అందరం షాక్ అయ్యాం. అమ్మైతే చాలా బాధపడింది. కళ్ళ వెంట నీళ్లు కూడా వచ్చేశాయి.
అన్నయ్య నేను చాలాసేపు ఓదారిస్తే కానీ మామూలు కాలేదు. కరుణ, దీప చేసిన దానిలో తప్పేముంది? ఆ అమ్మాయి జీవితం ఎలా ఉండాలో తనే ప్లాన్ చేసుకుంటుంది. దానికి అవసరమైన ఏర్పాట్లు చేయమని మనకి దిగులు లేకుండా చేసింది అన్నారు నాన్న. నిజమే, కానీ ఇలా ఆర్డర్లా చెప్పటం ఎందుకో తట్టుకోలేకపోయానండి. సరే, తన ఇష్ట ప్రకారమే కానిద్దాం, అంతకంటే ఏం చెయ్యలేం కదా అంది అమ్మ. చూడు కరుణ, ఒక కడుపున పుట్టిన నేను, మా అన్నయ్యే ఒకలా లేము. ఏ విషయంలో, రూపంలో కానీ, గుణంలో కానీ, ప్రవర్తనలో కానీ. అటువంటిది మన కడుపున పుట్టిన ఆ అమ్మాయిని తప్పు పట్టలేం కదా. మన తప్పు లేకుండా ప్రతీదీ చేద్దాం, అది మన బాధ్యత అంతే. ప్రతీదీ మనసుకు తీసుకొని బాధపడితే సమస్య పరిష్కారం కాదు, మరిన్ని కొత్త సమస్యలు వస్తాయి. అనారోగ్యం రూపంలో ఏదైనా మనం మార్చగలమంటే దాని గురించి ఆలోచించాలి. మార్చలేము అనే వాటిని వదిలేయాలి. ఏ విషయమైనా ఎవరినైనా అర్థమయ్యిందా? అంతా నేను చూసుకుంటాను, నువ్వు సంతోషంగా ఉంటే చాలు నాకు అన్నారు నాన్న. అమ్మ కళ్ళు తుడుచుకుంటూ నాన్న వైపు చూసి నవ్వింది. అక్క పెళ్ళి తను కోరుకున్నట్లుగానే ఘనంగా జరిగింది. పెదనాన్న అతిథిలా వచ్చి వెళ్ళిపోయారు. పెళ్లి తర్వాత జరగవలసిన తంతులన్నీ ఏ లోటు లేకుండా జరిపించారు నాన్న. అక్క బెంగుళూరుకు వెళ్ళిపోయింది అత్తారింటికి. రోజు మాట్లాడే కాల్స్ అప్పుడప్పుడు కూడా ఎప్పుడో ఒకసారన్నట్లు అయిపోయాయి. అక్క ముభావం వల్ల మరికొన్ని రోజులకి అక్క వాళ్ళు బెంగళూరు నుండి ముంబై షిఫ్ట్ అవుతున్నామని ఫోన్ చేసింది. ఈ నెంబర్ కాకుండా కొత్త నెంబర్ తీసుకుంటా అక్కడ, అప్పుడు ఆ నెంబర్ ఇస్తా అంది. ఒకసారి వచ్చి వెళ్ళమ్మా, మళ్ళీ ఎప్పుడు వస్తారో అంది అమ్మ. లేదు పిన్ని, ఇద్దరం బిజీగా ఉన్నాం. ఒకవేళ మీరే వచ్చినా కూడా మీతో గడిపే సమయం కూడా లేదు నాకు. ఏమనుకోకండి పిన్ని అంటూ ఫోన్ పెట్టేసింది. ఈసారందరం చాలా బాధపడ్డాం. మమ్మల్ని మేమే ఓదార్చుకొని మామూలు మనుషులమయ్యాం కొన్నాళ్ళకి. అక్క వాళ్ళు ముంబై వెళ్ళి 5 సంవత్సరాలయ్యింది. ఇప్పటి వరకు కాల్ కూడా లేదు. తెలిసిన వారి ద్వారా అక్క అక్కడ సంతోషంగా ఉందని తెలుసుకుంటున్నాం. ఆ విషయంలో మా అందరికీ నిశ్చింత. తన ఫోన్ నెంబర్ కనుక్కొని కాల్ చెయ్యటం పెద్ద సమస్య కాదు. కానీ వద్దు అనుకున్న వారి వెంట పడాలంటే ఆత్మాభిమానం అడ్డొస్తుంది. అన్నయ్య నేను మా జీవితాల్లో సెటిల్ అయ్యాం. మా కుటుంబానికి ఏ లోటు లేదు. అక్క మాకు దూరంగా ఉండటం తప్ప. అక్క, ఇప్పటికీ నువ్వంటే మాకిష్టమే, ఒక్కసారి మాట్లాడవు అని అనుకున్నాం. ఇంత మంచి కథను మనకు అందించిన సురేఖ గారికి ధన్యవాదాలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.